వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. తెలంగాణ టెట్ మ్యాథ్స్ కంటెంట్లో మనము మెన్సురేషన్లో 3 డైమెన్షనల్ ఫిగర్స్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ 3 డైమెన్షనల్ ఫిగర్స్ మనకి మెయిన్గా ఏంటిదంటే ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మనం ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఈజీగా చేయగలుగుతాం. మరి ఆ ఫార్ములాస్ని ఎట్లా గుర్తుంచుకుంటాం, ఆ త్రీ డీ ఫిగర్స్ ఏంటివి, ఒకదానికొకటి మనం లింకప్ చేస్తూ లాజిక్స్ ద్వారా ట్రిక్స్ తోటి మనము చూద్దాము. మీరు ఒక ట్రిక్ ఫాలో అయ్యారంటే మీకు అన్నిటికి కూడా మీరు అవి అప్లై చేసుకోవచ్చు. బై హార్ట్ చేస్తే మర్చిపోతాం, బై హార్ట్ చేయకుండా ఎంత సింపుల్గా గుర్తుంచుకోవచ్చో మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ 3D ఫిగర్స్లో మనకు మెయిన్గా కనిపించేవి ఏంటిది? ప్రిజం. ప్రిజం అంటే తెలుగులో పట్టకం అంటాం. ఇక పిరమిడ్, క్యూబ్ అంటే గణం, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, ఫ్రస్ట్రమ్, స్పియర్, హెమిస్పియర్. సో ఈ 9 టైప్స్ ఆఫ్ 3D ఫిగర్స్ని అయితే మనం ఇందులో చూద్దాము. ఫస్ట్ ఏం లేదు, వీటన్నిటికి కూడా మనము లాజిక్గా గుర్తుంచుకునేది ఏంటో చూద్దాం. ఇక్కడ కొన్ని అబ్రివేషన్స్. ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీన్నే ప్రక్కతల వైశాల్యము అంటాం తెలుగులో. సిఎస్ఏ అంటే కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా కూడా ప్రక్కతల వైశాల్యమే. మరి ఎల్ఎస్ఏని వేటికి యూజ్ చేస్తాం, సిఎస్ఏని వేటికి యూజ్ చేస్తామంటే సింపుల్గా మీరు ఒకటే గుర్తుంచుకోవచ్చు. లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యే సాలిడ్స్కి అంటే ఈ 3D ఫిగర్స్కి మనము ఎల్ఎస్ఏ యూజ్ చేస్తాం. అంటే లైక్ క్యూబాయిడ్ వీటికి. ఇక మిగిలినవన్నీ కూడా ఏదో ఒక ప్లేస్లో మనకు ప్రిజం, పిరమిడ్ కూడా మనం యూజ్ చేస్తాం. ఇక సిఎస్ఏ అంటే కర్వ్ అంటే వక్రంతో ఫామ్ అయ్యేది. సో వాటికి సిఎస్ఏ అంటాం. అంటే మనము ఈ రెండు సేమే, కానీ మనము యూజ్ చేసే ఫిగర్ని బట్టి మనం వీటిని వాడతాం. సో రెండు కూడా ఏంటిది? ప్రక్కతల వైశాల్యాలే. ఇక టిఎస్ఏ అంటే ఏంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా, అంటే కంప్లీట్గా, అంటే దీన్ని తెలుగులో సంపూర్ణతల వైశాల్యం అంటాం. ఇక వి అంటే ఏంటిది? వాల్యూమ్, ఘన పరిమాణము. సో ఇవి ఎల్ఎస్ఏ, సిఎస్ఏ, ఎల్ఎస్ఏఆర్, సిఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్. మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ప్రతి ఫిగర్కి కూడా మనం గుర్తుంచుకుంటే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో మరి వీటికి మెయిన్ బేసిక్ లాజిక్ ఏంటిది చూసుకుంటే ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏకైనా మనం ఎట్లా ఫార్ములాను రాబడతామని చూస్తే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ అది ఏ ఫిగర్ అయినా కానివ్వండి, కామన్ ఏంటిది? బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ చేస్తే వచ్చేది ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ. బేస్ పెరిమీటర్ అంటే ఏంటిది? భూ చుట్టుకొలత లేదా భూపరిధి అంటాం. భూ చుట్టుకొలత లేదా భూపరిధి ఇంటూ ఎత్తు. సో బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ చేస్తే వచ్చేది ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ. ఇక టిఎస్ఏ ఎట్లా వస్తుంది? ఎల్ఎస్ఏ ప్లస్ బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా. బేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఇక్కడ మరి మీకు ఇదొకటి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అంటే ఈ ప్రక్కతల వైశాల్యం ఏంది, సంపూర్ణ తల వైశాల్యం. ఇప్పుడు మనము 3 డైమెన్షనల్ ఫిగర్స్ని చూస్తాం. 3 డైమెన్షనల్ అంటేనే అందులోనే ఉంది. 2D 3D అని మనం వింటాం. 2 డైమెన్షనల్ లెంత్ బ్రెడ్త్ ఉంటాయి. 3 డైమెన్షనల్, డి అంటే డైమెన్షనల్, లెంత్ బ్రెడ్త్ హైట్. అంటే మనం ఇప్పుడు జస్ట్ మనము క్యూబ్ చూసుకున్నాం అనుకోండి, సపోజ్ లైక్ ఒక టెక్స్ట్ బుక్ చూసుకున్నాం అనుకోండి, మనకు ఎన్ని ఫేసెస్ కనిపిస్తాయి? 6 ఫేస్లు కనిపిస్తాయి. మనకి కిందిది మీది బాటము టాప్ కనిపిస్తుందా? కనిపించదు. కానీ 4 సైడ్స్ అయితే కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే విజిబుల్గా ఉండేదంతా కూడా ప్రక్కతలాలు. పైనది కిందిది కనిపించవు కాబట్టి వాటిని మనము కన్సిడర్ చేయము ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏలో. సో టిఎస్ఏలో అయితే టాప్ బాటమ్ది కూడా కన్సిడర్ చేస్తాం. సో అట్లా మనకి 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి అన్నట్టు. సో టిఎస్ఏలో వచ్చి ఎల్ఎస్ఏతో పాటు ఏం యాడ్ అవుతుంది? బేస్ ఏరియా వస్తుంది, టాప్ ఏరియా వస్తుంది. మరి వాల్యూమ్ ఏంటిది? బేస్ ఏరియా ఇంటూ హైట్, అంటే భూవైశాల్యం ఇంటూ ఎత్తు. ఇవన్నీ కూడా ఇవి జనరల్ ఫార్ములాస్. మీరు ఫిగర్ని బట్టి మీరు అప్లై చేస్తే మనకి ఈజీగా మనకు ఫార్ములాస్ అని అయితే మనం గెట్ అవుతాం. సో ఆ ఫార్ములాస్ని ఎట్లా మనం ఒక్కొక్క ఫిగర్కి మనం ఎట్లా ఫార్ములాస్ ఈ బేస్ ఈ జనరల్ వాటితోటి మనం ఎట్లా
రాబట్టవచ్చో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.